ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ రోగి. అవును, మీరు విన్నది నిజమే. 2030 నాటికి ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ రోగి ఉంటాడట. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఇంట్లో ఎవరో ఒకరు క్యాన్సర్‌తో బాధపడతారని చెప్పినా నువ్వు నమ్ముతావా? నీ తల్లి, నీ తండ్రి, నీ చెల్లి లేదా నువ్వే కావచ్చు. 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ రోగి ఉంటాడని అంచనా వినిపిస్తుంది. ఇది జోక్ కాదు. ఇది వాస్తవానికి దగ్గరలో ఉన్న ఒక హెచ్చరిక. ఇది నేను చెప్తున్న విషయం కాదు. కొన్ని ఆరోగ్య సంస్థలే ఈ హెచ్చరికను విడుదల చేశాయి. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు 2,60,00,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. భారతదేశంలోనే 14 లక్షలకు పైగా కొత్త కేసులు ప్రతి ఏడాది నమోదవుతున్నాయి. ఇదే రేటులో కొనసాగితే ఇంకొన్ని సంవత్సరాల్లో మనకు తెలిసిన ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఈ వ్యాధితో పోరాడే పరిస్థితి రావచ్చు. ఇది కేవలం వయసుతో వచ్చే వ్యాధి కాదు. ఇది మన చేతులతో మనం సృష్టిస్తున్న ప్రమాదం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? నిజం చెప్పాలంటే మనమే మన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. రోజు పొగ తాగడం, గుట్కా, మద్యం, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్, నిద్రలేని రాత్రులు ఇవన్నీ కలిపి క్యాన్సర్కు మార్గం వేసే ప్రధాన కారణాలు. కాలుష్యం, కెమికల్ ఫుడ్, స్ట్రెస్ ఇవన్నీ కలిస్తే మన శరీరం రోజు రోజుకి బలహీనమవుతుంది. ఇప్పటికే చాలా మంది 30 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ గుర్తించబడుతున్నారు. ఒక కుటుంబాన్ని తాకుతుంది. కానీ ఆశ ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మార్పు మన చేతుల్లోనే ఉంది. క్యాన్సర్ 100% నివారించలేం, కానీ 70% వరకు తగ్గించవచ్చు. కేవలం మన జీవన శైలి మార్చడం ద్వారా. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మార్గాలున్నాయి. అవేంటంటే పొగ త్రాగడం, గుట్కా, మద్యం పూర్తిగా మానివేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు. రోజు కనీసం 30 నిమిషాలు నడవండి లేదా వ్యాయామం చేయండి. శరీర బరువు నియంత్రణలో ఉంచండి. నీరు ఎక్కువగా తాగండి. సరైన నిద్ర, తక్కువ ఒత్తిడి, మనసుకు ప్రశాంతత అవసరం. హెచ్పివి మరియు హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఉపయోగకరం. ప్రతి సంవత్సరం సరైన సమయానికి హెల్త్ చెకప్ చేయించుకోండి. క్యాన్సర్ మొదటి దశలో చికిత్స విజయం అవుతుంది. ఇవన్నీ పాటించకపోతే 2030 నాటికి ప్రతి ఇంట్లో క్యాన్సర్ రోగి ఉండొచ్చు. కానీ నీ ఇంట్లో ఉండాలా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది. జీవితం విలువైనది. ఒక సిగరెట్ సుఖం కోసం, ఒక త్రాగుడు క్షణం కోసం, ఒక ఫాస్ట్ ఫుడ్ రుచి కోసం నీ భవిష్యత్తు, నీ కుటుంబం బాధపడనివ్వకు. భయపడు, కానీ ఆ భయాన్ని మార్పుగా మార్చు. నేడు మొదలుపెట్టు. నీ జీవిత శైలిలో చిన్న మార్పులు చేస్తే రేపు నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, వ్యాధి కాదు. ప్రస్తుతం నీకు ఆరోగ్యం బాగానే ఉండొచ్చు, కానీ ఆరోగ్యం బాగలేని వారిని ఒక్కసారి అడిగి చూడు. నువ్వు అదృష్టవంతునివిరా, నీకు ఆరోగ్యం ఉంది అని అంటారు. ఏదైనా సరే అది లేనప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. వ్యాధి కంటే బలమైనది మన సంకల్పం. జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా డబ్బు కన్నా ఆరోగ్యం సంపాదించడంలోనే ఎక్కువ కష్టపడతాడు. ఆలోచించు, మారే ప్రయత్నం చేయి. ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. దీనిపైన మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్.